subscribe to our Telugu TV online channel and also press the bell icon. మీకు షుగర్ అనే లక్షణం అది మొదటి రోజే తగ్గిపోతుంది. కానీ షుగర్ అనే లక్షణాన్ని కల్పించిన నేపథ్యం అసలు రోగం అది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది పోవటానికి 3 నెలలు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. 3 నెలలు. సో 3 నెలలు చేశారు. 3 నెలలు చేసినాక ఎలా బయట రావాలి, ఎలా తెలుస్తుంది? సెల్ఫ్ టెస్ట్, స్వయం పరీక్ష. అది ఎలా అంటే 3 నెలలు అయిన తర్వాత మీరు బ్రౌన్ రైస్ లేదా జొన్నలు కానీ దాంతో జొన్న అన్నం కానీ తీసుకుని మీ ఇష్టం వచ్చిన కూర కలుపుకొని తినేయండి. మామూలుగా కార్బ్లోకి వచ్చేసి తినండి. అప్పుడు షుగర్ టెస్ట్ చేయండి. అలానే HbA1c 3 నెలలకి ప్రామాణికంగా ఉండే HbA1c. ఇన్నాళ్ళు షుగరు ఎంతలోపు ఉందని చెప్తారు? ఎంతలోపు ఉంటే షుగర్ అన్నారు చెప్పండి? 6 పైన అయితే షుగర్ అన్నారు, అంతేనా? 6 పైన షుగర్ అని పెట్టారు. ఇప్పుడు అమెరికాలో గైడ్ లైన్స్ మారిని 8 లోపాలకు అసలు షుగర్ అనేది పోమంటున్నారు. విన్నారా మీరు విషయం? 8 లోపాలకి HbA1c 8 లోపు వస్తే అసలు షుగర్ వ్యాధే కాదు, అసలు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, తీసిపారండి లిస్ట్ నుంచి అన్నారు. మీరు ఇది గమనించారా? మీ నోటీస్కి వచ్చిందా? కానీ మన ఇండియన్ డాక్టర్లు ఒప్పుకోవట్లేదు, మనల్ని ఒప్పుకోవట్లేదు. అట్ట కుదురుతుంది, మేము ఇంత బిల్డింగ్లు కట్టుకుంటే మాకెట్ట కుదురుతుంది అంటున్నారు. సో మన వరకు అయితే ఇది వాళ్ళ లెక్కలు, డాక్టర్ లెక్కలు. మన వరకు అయితే దాన్నైనా లెఫ్ట్ లెక్కదంతో, దీన్నైనా లెఫ్ట్ లెక్కదంతో. డయాబెటీస్ అనే పదవే అబద్ధం అయినప్పుడు పెద్ద అబద్ధం ఏంటి, చిన్న అబద్ధం ఏంటి? ఏదైనా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అది పోతుంది, ఇది పోతుంది. 400 600 లెక్కే లేదు. ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్ అంతే సార్. సో మీరు HbA1c ప్రామాణికం అది 5.5 వస్తుంది, లేదా 6 ఉందనుకోండి, ఇంకో నెల కంటిన్యూ చేయాలి మీరు. 5.5 కానీ 5 వచ్చింది అనుకోండి, హ్యాపీ. ఇందాక ఎవరు చెప్పారు కదా 4.5 వచ్చింది. 4.5 అంటే అసలు జీవితంలో డయాబెటిక్ అనే పదం కూడా తెలియని స్టేజ్కి, అంటే అది ఎంత అద్భుతం మీరు చూడండి. సో అలా చాలా మందికి వస్తుంది. మీరు షుగర్ లెవెల్ చూసినప్పుడు 170 180 ఉందనుకోండి, తిన్నాక ఏదో 200 దగ్గరలో, అప్పుడు మళ్ళా ప్రోగ్రామ్ ఇంకో 10-15 రోజులు కంటిన్యూ చేయండి. మళ్ళా చూడండి తగ్గిపోతుంది, ఏ 120 130 వచ్చేస్తుంది. లేదా ఇంకో 10 రోజులు చేయండి, అంతే. అలా మీకు షుగర్ తగ్గిపోతుంది, అంటే షుగర్ సమస్య తగ్గిపోతుంది. మీరు ఈ ప్రోగ్రాంతో సూపర్ మ్యాన్లు బ్యాట్ మ్యాన్లు అవరు. ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే, మీకు షుగర్ వచ్చి 10 సంవత్సరాలు అయిందనుకోండి, 10 సంవత్సరాల క్రితం షుగర్ రాకముందు మీరు ఎలా ఉన్నారో అక్కడికి ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. 10 సంవత్సరాల క్రితం షుగర్ రావడానికి మీరు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు మళ్ళా చేస్తే మళ్ళా మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంది. బట్ వచ్చినా లెక్కలేదు అనుకోండి, ఇప్పుడు వేరే విషయం. కానీ అక్కడ దాకా ఎందుకు, ఎక్కడిదక్కడ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. అలా తగ్గిపోతుంది మీకు. బయటికి ఇప్పుడు బయటకు వచ్చేయాలి. అయిపోయింది ప్రోగ్రామ్, అయిపోయింది, షుగర్ తగ్గిపోయింది. ఎలా బయట రావాలి? ఇప్పుడు ఆయన ఉన్నారు, షుగర్ బరువు తగ్గాలి, ఆయన 10 కిలోలు తగ్గారు, అయిపోయింది. ఆయన 20 కిలోలు తగ్గారు, టార్గెట్ అయిపోయింది. బయటకు వచ్చేయాలి. టార్గెట్లు కూడా ఎలా పెట్టుకుంటారంటే, ఏ టార్గెట్ వాళ్ళు మళ్ళా తిరిగి పెరగరు. మీరు ఒక 30 కిలోలు తగ్గాలని టార్గెట్ పెట్టుకుంటే కనీసం ఒక 25 కిలోలు తగ్గితే ఈజీగా తగ్గిపోతారు 2 నెలలు. 25 కిలోలు తగ్గితే మీరు మళ్ళీ పెరగటం చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అదే మీరు ఒక 5 కిలోలు 6 కిలోలు తగ్గి 10 కిలోలు తగ్గితే మళ్ళీ పెరగటం పెరుగుతారు. అదే ఒక 20 కిలోలు తగ్గితే కొంచెం స్లోగా పెరుగుతారు. అదే ఒక 25 కిలోలు తగ్గితే మీరు పెరగటం చాలా కష్టం. సో టార్గెట్లు జాగ్రత్త పెట్టుకోండి, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్ చేసుకుని ఇంత షార్ట్ పీరియడే కదా చేయండి. బయటకు వచ్చేయాలి, ప్రోగ్రామ్ అయిపోయింది. నేను వీళ్ళ చెప్తున్నాను బరువు తగ్గే వాళ్ళకి, ఇవాళ నుంచి బయటకు వస్తారు. ఎలా తినాలి? ఎలా తినాలంటే రాగానే పరుగులు తీస్తే కుదరదు. 6 నెలలు కాలుకు దెబ్బ దగ్గర కట్టించుకుని సిమెంట్ కట్టేసి పడుకున్నాం. ఇవాళ తీశారు, తీగానే పరిగెత్తామండి, కుదురుతుందా? కుదరదు. కట్టు తీసిన తర్వాత మొదటి రోజు బెడ్రూమ్లో క్లచ్ పుచ్చుకుని ప్రాక్టీస్ చేస్తాం, 2వ రోజు మన సందులో చేస్తాం, తర్వాత మన బజార్లో, తర్వాత ప్లే గ్రౌండ్లో నడుస్తాం, వాకింగ్ చేస్తాం, ఈతేస్తాం, సైకిల్ దొక్కుతాం, చివరికి పరిగెత్తాం. ట్రాన్సిషన్ స్మూత్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలానే ఈ ప్రోగ్రామ్ నుంచి బయట రావడం కూడా స్మూత్ గా ఉండాలి తప్ప అబ్రప్ట్ గా ఉండకూడదు. సో ఎలా రావాలి? ప్రోగ్రామ్ అయిన దగ్గర నుంచి మరుసటి రోజున ఉదయం 8 గంటల తర్వాత మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, వేరుశనగలు, వీటిని నానబెట్టిన మొలకలు తినండి. అది 3 రోజుల మొలకలు అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 1 రోజు 2 రోజుల మొలకలకి గ్యాస్ వస్తుంది కాబట్టి 3 రోజుల మొలకలు తీసుకోండి.
ఇంత బాగుంటాయి. మనకు కూడా చాలా మంచిది బలం. అది తేనెతో కలిపి మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు సీజన్లో దొరికే అన్ని పళ్ళు తినచ్చు, డ్రై ఫ్రూట్స్ కానీ మామూలు పళ్ళు కానీ. దాంతోపాటు నేను ఇందాక వద్దన్న నట్స్తో సహా అన్ని నట్స్, జీడిపప్పు కిస్మిస్తో సహా ఖర్జూరతో సహా అన్ని నట్స్ మీరు తీసుకోవచ్చు. ఇందాక తినమన్నాయి తినద్దన్నాయి. అది పొద్దున పూట 8 తర్వాత. మధ్యాహ్నం ఆకలేసినప్పుడు లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే కొర్రలు, మెయిన్ కొర్రలు కానీ, జొన్నలు కానీ, అరికెలు కానీ, సామలు కానీ, బ్రౌన్ రైస్ కానీ, గోధుమ రవ్వతో సంబంధించింది కానీ అవన్నీ కూడా మీరు తినచ్చు. అన్నం అంటే ఏదైనా జొన్న కానీ ఏదైనా అన్నం అనుకోండి. ఒక ముద్ద అన్నం అయితే 2 ముద్దల కూర. ఇందాక నేను వద్దన్న పప్పు కూర దగ్గర నుంచి అన్ని దుంప కూర దాకా ఏదైనా తినచ్చు. శుభ్రంగా తినండి, ఏది కావాలంటే తినండి. మళ్ళా చెప్పా కదా, కడుపు నుండి ఆకలి తీరే వరకే. ఒక ముద్ద అన్నం 2 ముద్దల కూర, ఇది ఫార్ములా. మీరు పొరపాటును కూడా తెల్లన్నం వాడద్దు, లైఫ్ లో రేపండాయలు వాడద్దు, గానగాయలు వాడండి. ఇందాక నేను చెప్పినయే కాదు, ఇందాక నేను వేరుశనగ నూనె నువ్వుల నూనె చెప్పలేదు. ఈసారి మీరు వేరుశనగ నూనె నువ్వుల నూనె కూడా మీరు వాడుకోవచ్చు. ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి నూనెని మీరు వాడుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అన్నీ మంచివే. అలా మీరు చేయండి. అలా మధ్యాహ్నం తినండి. రాత్రి 7 గంటల లోపు సీజన్లో దొరికే అన్ని రకాల పళ్ళు తినండి. గుర్తుపెట్టుకోండి, రాత్రి 7 గంటల పళ్ళు, పొద్దున 8 గంటల తర్వాత. అంటే 13 గంటల గ్యాప్ కావాలి నాకు. ఇది మెయిన్. నేను టైమింగ్ చెప్పేది 13 గంటల గ్యాప్. అదే రాత్రిపూట 8 తిన్నారనుకోండి, పొద్దున 9 గంటలు తినండి. టైమింగ్ అలా జరుపుకోండి. 13 గంటల గ్యాప్ నైట్ కావాలి. ఇలా ఒక వారం రోజులు చేయండి. తర్వాత మీరు ఒకరోజు పొద్దున్నే దోశలు తినాలనిపించింది, పొద్దున పూట స్ప్రౌట్స్ లేపేయండి, మొలకలు లేపేసి దోశలు వేసి తినండి. తిని మధ్యాహ్నం మామూలే, రాత్రి మామూలే, ఆ టైమింగ్ ప్రకారం. రెండో రోజు బిర్యానీ తినాలనిపించింది, పొద్దున పూట రాత్రి పూట అలానే ఉంచండి, మధ్యలో లేపేసి బిర్యానీ తినండి. అలానే ఒకరోజు బజ్జీ తినాలనిపించింది, పొద్దున్న 2 పూటలు అలానే ఉంచండి, సాయంత్రం బజ్జీ తినండి. ఇలా చేయండి. స్లోగా మీరు ఏదైనా బయటకు వెళ్ళి తినాలి, తినండి. ఏది తింటే ఆ పూట లేపేయండి. 3 సార్లే తినండి. మిల్కి మధ్యలో తినద్దు. స్లోగా మీరు ఐస్ క్రీమ్లో, సున్నుండలో తినాలనిపించింది, లేదా ఇంకేదన్నా మీరు ఏం తినదలుచుకున్నా ఆ 3 సార్లతో కలిపే తినండి తప్ప గ్యాప్ లో తినమాకండి. పాలు కానీ, కాఫీ, టీ లాంటివి కానీ తాగొచ్చు లిమిట్ లో. నిమ్మకాయ నీళ్ళు కానీ, ఇవన్నీ కూల్ డ్రింక్ లాంటి అలాంటి ఎప్పటికీ వద్దు. అలా తీసుకోండి. మజ్జిగలు కానీ అవన్నీ లిక్విడ్స్ ఎన్నిసార్లు తీసుకోండి మధ్యలో, మీరు ఇబ్బంది లేదు. మీల్ గర్భపదార్థం ఏదైనా తినదలుచుకుంటే సపోజ్ సున్నుండ లాంటి ఈ మధ్యాహ్నం తినడానికి, సాయంత్రం రాత్రి తినడానికి మధ్యలో వద్దు, వాటితో పాటు తినండి. ఈ 3 పూటలతో దేంతో కలిపి తినండి. అలా గ్రాడ్యువల్ గా మీరు బయటకు వచ్చేయండి. ఎక్కువ సార్లు తినద్దు. నేను చెప్పినట్టు ఆ 3 సార్లు మించి సాలిడ్లు తినద్దు. అలా గుర్తుపెట్టుకోండి. ఏదైనా రాత్రిపూట హెవీగా లేట్గా తింటే మరుసటి రోజు పొద్దున పూట లేపేయండి. ఇలా మీరు బయటకు వచ్చేయండి. షుగర్ పేషెంట్లు ఆ తేనె లాంటివి ఉంది కదా, అది వెంటనే కాకుండా స్వీట్లు లాంటి ఒక నెల 2 నెలలు మనం మామూలుగా ఇతరత్ర అన్నం కూరలు ఇలా గ్రాడ్యువల్ ఇంటర్వ్యూ చేసుకొస్తా సులువుగా ఒక్కో స్వీట్ పెట్టుకుంటారండి. అలా మీరు బయటకు వచ్చేయచ్చు. శుభ్రంగా హ్యాపీగా స్వీట్ తిన్నా ఏం కానీ స్టేజ్ మీరు వస్తారు. స్వీట్ తిన్నా, మామిడి పళ్ళు తిన్నా కూడా మీకు ఏం కాదు. కానీ నేను చెప్పిన 3 పూటలు ఆకలి తీరే వరకు పాటించండి. అలా మీ జీవితంలోంచి డయాబెటిక్ అనే పదాన్ని శాశ్వతంగా తరిమి కొట్టండి. ఇది డయాబెటిక్ టాబ్లెట్ లాంటి, ఇన్సులిన్ లాంటి. ఒకసారి చేయొద్దండి ఇన్సులిన్ రైట్. ఇందాక మీరు టాబ్లెట్ ఆవిడ చెప్పాను 400 ఉన్న ఆవిడకి. డే 1 మీరు ఎంత ఉందో చూడండి. 350 కంటే ఎక్కువ ఉంటే మీరు మొదలు పెట్టిన రోజు పొద్దున పూట 5 యూనిట్లు ఇన్సులిన్ చేయండి, కేవలం 5. అంతకుముందు మీరు ఎంత చేసినంత సంబంధం లేదు. మళ్ళా చూడండి, 350 కంటే ఎక్కువ ఉంటే ఇంకొక 2 యూనిట్లు చేయండి, అంతే. అది సెట్ అయిపోతుంది. లేదు 350 కంటే తక్కువ ఉంది, ఇన్సులిన్ గారి గుడ్డులో తీసవతలు పారేయండి, అంతే. తీసేయండి. నేను ఇందాక సేమ్ వీళ్ళకి ఏం చెప్పానో అలానే చేయండి. ఆ ఒక్క పూట తప్పితే ఇన్సులిన్ మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పిన ప్రమాదం వస్తుంది. ఇది డయాబెటీస్ సంబంధించి. For more updates, please subscribe to our channel Telugu TV Online and please ring the bell.